ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి రైతులు సిద్ధమవుతున్నారు. జూన్ 1వ తేదీకి ఖరీఫ్ సీజన్ అనే దాంట్లో రైతాంగం విత్తనాలు సమకూర్చుకొని మొత్తం కావాల్సిన అన్ని వ్యవసాయ పనిముట్లు కూడా సిద్ధం చేసుకుంటున్న నేపథ్యం ఉంది. ప్రభుత్వం కూడాను ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి జూన్ 1న ప్రాతిపదిక తీసుకుంటామని చెప్పింది. ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించి ఏవైతే రైతాంగానికి అవసరమైన మూల అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించి సాగునీరు కాలువలు బాగు చేయడం ఎక్కడా జరగట్లేదు. అలాగనే షట్టర్స్ తుప్పుపట్టి పాడైపోయి ఉన్నాయి, వాటిని ఎక్కడా బాగు చేయడం లేదు. అదే సందర్భంలో తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ బ్రిటిష్ వారిది, అలాగే కుడి కాలువ పరిధిలో 2 షట్టర్స్ బ్యారేజ్ దగ్గర పోయాయి. వాటిని కూడా గత సంవత్సరం ఆగస్టు నెలలో 1-10 సార్లు కలెక్టర్ గారి సంవత్సరం ఆర్డీ గారి సంవత్సరం జరిగిన చర్చల్లో ఇదిగో బాగు చేస్తాం, టెండర్ ప్రక్రియకి వెళ్ళిపోయింది, కాంట్రాక్ట్ రావలేదు, మరి కొద్ది రోజుల్లోనూ 10 రోజుల్లో బాగు చేయించేస్తామని చెప్పేసి మాట చెప్పారు. కానీ ఇంతవరకు గతి లేదు. ఈ నేపథ్యంలో వర్షాలు గతంలో కాస్త అనుకూలంగా ఉన్నాయి కనుక చివరి వరకు నీరు వచ్చింది. ఈ ఏడాదికి వచ్చేసరికి అనేక మంది సైంటిస్టులు మేధావులు చెప్తున్నారు, ఎల్నినో ప్రభావం చేత వర్షాలు అయితే ఎక్కువైనా పడిపోవచ్చు, లేదా పూర్తిగా పడకుండా పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దానికి ప్రత్యామ్నాయంగా సాగునీటి వనరులు మేము అందుకే ఇప్పటి నుంచే సిద్ధం చేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికీ కాలువలు ఎక్కడ బాగు చేయలేదు, తూట్లు ఉన్నాయి, అలాగే రకరకాల గడ్డ కాలువలన్నీ కూడుకుపోయాయి. వాటిని బాగు చేయడానికి నిధులేమో లేవు. మొన్నేమో గొప్ప హడావిడి చేశారు, మొత్తం కాలువలు మీ గ్రామంలో సాగునీటి కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి, వాటిని బాగు చేస్తామని. ఈ రోజు గతి లేదు. ఈ రకంగా రైతాంగానికి కావాల్సిన సాగునీటి వనరులు కానీ విత్తనాలకు సంబంధించి సంపత్ స్వర్ణ అనే రకం మిల్లర్లకి మన రైతాంగానికి మంచి పెద్ద గొడవ జరుగుతూ వస్తున్నాయి. ఈ అంశంలో గౌరవ కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టాం. వారు కూడా సమావేశం ఏర్పాటు చేసి ఏదో చేస్తామన్నారు. ఇప్పటివరకు ఎక్కడ పబ్లిక్ సమావేశం అయినట్లేదు. అదే క్రమంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం పేరు చెప్పి డీజిల్ మీద విపరీతంగా ధరలు పెంచేస్తుంది, డీజిల్ పెట్రోల్ ధరలు. ఇది వ్యవసాయానికి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను పంట సాగు చేయాలంటే ట్రాక్టర్లు పెడతారు, యంత్ర పరికరాలు తప్ప మామూలుగా లేవు. మరి యంత్ర పరికరాలు పెడుతున్నప్పుడు ఈ ధరలు పెరిగిపోవడం వల్ల రైతాంగానికి తీవ్రంగా తట్టుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఆ ధరలు తగ్గించాలని చెప్పి అడుగుతున్నాం. దానికి గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో ప్రత్యేక రాయితీలు ఇస్తుంది. అందులో భాగంగా వ్యవసాయానికి వాడే ట్రాక్టర్లకు వాడే యంత్ర పరికరాలకు వాడే డీజిల్ పెట్రోల్ సంబంధించి వాస్తవ ధర, ఈ పన్నులన్నీ పక్కన పెట్టి వాస్తవ ధరలతో రైతాంగానికి సరఫరా చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే విత్తనాలు కానీ లేదా ఇతర అంశాలు అయితే రైతాంగానికి భూమి సాగు చేస్తున్న సమయంలో సారవంతానికి సంబంధించిన ఇచ్చిన జీలు తదితర కట్టెలు విత్తనాలు ఉన్నాయి. వాటిని కూడా 5 నుంచి 10 ఎకరాల మధ్యలో రైతాంగానికి కూడా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ప్రభుత్వ పరంగా వ్యవసాయానికి సంబంధించి ఖరీఫ్ సీజన్లో సన్నద్ధం కావాల్సిన పద్ధతుల్లో ఇప్పటికీ మేనిమేషన్లు ఎక్కడుతున్నారు. ప్రభుత్వం ఏమో చెప్తుంది కానీ ఆచరణలో క్షేత్రస్థాయిలో జరగట్లేదు కనుక తక్షణం చేయాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి కౌలు రైతులకి ప్రభుత్వ పథకాలు, అలాగనే ఏదైతే అన్నదాత సుఖీభవ అంటారు రైతాంగానికి ఇస్తున్న పథకం ఉంది, ఎకరాకి 20,000 ఇస్తున్నారు, దాన్ని 50,000 చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. రైతుల ధరకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, గిట్టుబాటు ధర ఏమో రావడం లేదు. ఈ రకంగా ప్రభుత్వ విధానాల మీద రేపు 1వ తేదీ జూన్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘం ఇచ్చిన పిలుపుల భాగంగా ధర్నాలు చేస్తున్నాం. కావున రైతాంగం అంతా కూడా ఇది అర్థం చేసుకుని రేపు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి జూన్ 1వ తేదీ కలెక్టర్ పార్వతీపురం దగ్గర జరిగే ధర్నాలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం.